హలో అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ అండ్ కలెక్షన్స్ కుబేరా. శేఖర్ కమ్మ గారు ఒక సింపుల్ స్టోరీసే చేస్తూ ఉంటారు. సో కుబేరా కూడా యాజ్ కొంచెం అలాంటి స్టోరీయే. బడ్జెట్ వైజ్గా కొంచెం బాగానే ఖర్చు పెట్టారు. సో హై విజువల్ గ్రాండ్ చాలా బాగుంది. సో కుబేరా వచ్చేసరికి ఏమైందంటే కుబేరా బడ్జెట్ ఆల్మోస్ట్ 150 crores అండ్ సినిమా రిలీజ్ అయ్యాక వరల్డ్ కలెక్షన్స్ 127 crores దాకా వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ సినిమా లాస్ అని చెప్పొచ్చు. డ్యూరేషన్ వచ్చేసరికి 3 గంటలు. సినిమా చాలా లందీగా అనిపిస్తుంది అనమాట. సో శేఖర్ కమల గారు ఎక్కడ పాయింట్ లో నేరేషన్లోనే సినిమా వెళ్తుంటుంది అనమాట. కొన్ని హైలైట్స్ అనిపిస్తుంది. నాకు బాగా అనిపించింది అంటే ధనుష్ క్యారెక్టర్ బిచ్చగాడిగా తను చాలా బాగా చేశాడు. సో మన తెలుగులకి ఒక బిచ్చగాడి క్యారెక్టర్కి తను చాలా ఫ్రెష్గా అనిపించాడు అనమాట. మన తెలుగు హీరో లవ్ చేసినా కూడా ఓకే తను ఫ్రెష్గా అనిపించదు. సో ధనుష్ చేసేసరికి ఆ బిచ్చగాడి క్యారెక్టర్ కొంచెం చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ నాగార్జున క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నాగార్జున క్యారెక్టర్ వచ్చేసరికి ఒక సిబిఐ ఆఫీసర్ చాలా బాగా సెట్ అయ్యారు. కానీ ఇన్కేస్ నాగార్జున చనిపోయటం వల్ల తన ఫ్యామిలీ గురించి కానీ ఇంకా అట్లాంటి ఏం సీన్స్ ఏం పెట్టకుండా జస్ట్ నాగార్జున క్యారెక్టర్ని ఇమీడియట్గా అలా కట్ చేసేసారు. సో నాగార్జున క్యారెక్టర్ ఇంకా బాగుంటేది అనిపించడంతో ఇంకొద్దిగా ఎమోషన్ అవుతారు, తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేశారు. మేబీ అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో అది నాగార్జునగా చనిపోవటం అనేది సినిమాగా కనెక్ట్ అయితే సో మన తెలుగు ఆడియన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యి అది సినిమా ఇంకా వేరే లెవెల్గా కనిపించేది. కానీ మనకి నాగార్జున ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అనమాట. హార్ట్ టచింగ్గా చేస్తుంటే ఆ క్యారెక్టర్ ఇంకా బాగుండేది అనిపించింది. హీరో చనిపోకుండా లాస్ట్ దాకా ఫైట్ చేసి గెలవటమే బాగుంటుంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ వచ్చేసరికి రష్మిక క్యారెక్టర్ కానీ అండ్ విలన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. సో అండ్ లుక్ కూడా చాలా గ్రాండియర్గా సో చాలా సింపుల్ వేలోనే మనకి స్టోరీని నేరేట్ చేయడం జరుగుతుంది. శేఖర్ కమ్ముల గారు ఇలాంటి ఇంకా మంచి మూవీస్ చేయాలని అనుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.